మొత్తం మీద ఇప్పుడు కాకకు ఉస్మానియా యూనివర్సిటీ గుర్తుకొచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్ళు లేవంట, ఉస్మానియా యూనివర్సిటీలో కరెంట్ లేదంట, రకరకాలుగా ఆగమాగం అవుతున్నాడు. 10 ఏళ్ళు ఎన్నడూ కూడా గుర్తుకు రాలేదు. బ్యానర్ ఐటమ్ అదే అనుకుంటా. 10 ఏళ్ళల్లో ఎన్నడూ కూడా కాకకు ఉస్మానియా యూనివర్సిటీ గుర్తుకు రాలే, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే పిల్లలు గుర్తుకు రాలే, అక్కడ తొంగి చూడలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రాలే. ఒక్కసారి మిలియన్ ఇది 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక్కసారి అది గూడ వలగొట్టుకొని అక్కడ నుంచి ప్రత్యేకంగా ఒక రోడ్ వేయించుకొని అందులో నుంచి వచ్చిండు. వచ్చి తెర మీద కూడా అక్కడ వేస్తారు కదా, స్క్రీన్లు వేస్తారు కదా, రాష్ట్రపతికి ఇట్లా వచ్చినప్పుడు ఆ తెర మీద కూడా కాక ఫోటో కనిపించకుండా బొమ్మ కనిపించకుండా వేసిండ్రు. ఎందుకనంటే తీసి ఇసిరేస్తారని. అయితే అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో చీఫ్ వార్డెన్ అయినా ఆయన ఏం చేసిండంట, ఇక్కడ నీళ్లు లేవు, కరెంట్ లేవు, వెళ్ళిపోవాలని చెప్పేసి ఒకటి ఇచ్చేసిండు. మరి కేసీఆర్ ఆదేశాలతో నెల రోజులు బంద్ అని చెప్పేసి ఇచ్చేసిండు. కేసీఆర్ అలా ఆదేశాలతో ఇచ్చిండా అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. దీని మీద క్లియర్గా ప్రభుత్వం చెప్తా ఉంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనిపైన స్పందించిండు. 100% ఒక కనుక్కున్నారంట. కనుక్కున్న తర్వాత నీళ్లు ఫుల్ ఉన్నాయి, తర్వాత కరెంటు కూడా ఫుల్ ఉన్నది, విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, 100% మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది. చెప్తా ఉంటే కాకనేమో ఆగమాగం అయిపోయి ఇక ఏదో చేస్తా ఉన్నాడు. అంతా కూడా నడుస్తలేదు, కాక నమ్ముతలేరు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ గుర్తు రాలే కాదు, అనురాగ్ యూనివర్సిటీ పల్లరాజేశ్వర రెడ్డిది, మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డిది, ఎవరి మీద అనురాగం ఉన్నదో అర్థమవుతుంది. ఇది ఇట్లా ఉంటే ఇక మరోవైపు ఇక్కడ ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఏది ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే అసలు యాక్చువల్గా దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం, తర్వాత అది దేశవ్యాప్తంగా చర్చ జరగడం, దానికి పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అంటే ఢిల్లీలో కంప్లైంట్ చేసిందంట ఎక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నేతల పైన. ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరో 4 పైన కేసు నమోదు చేసిండ్రు. దానికి సంబంధించి నిన్న గాంధీ భవన్కి వచ్చేసి నోటీసులు ఇచ్చేసి ఇదేంటి విచారణ కాదా అట్లా ఇట్లా కావాలని చెప్పిండ్రు. చెప్తే మేము 15 రోజుల తర్వాత దానిపైన వివరణ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిన్న.